వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు మేము మా ఇంట్లో మగాలయ అమావాస్య కాబట్టి మేము ఇంట్లో పూజలు చేసినామండి. సింపుల్గా మనకు తగ్గినట్టు పూజలు చేసినామండి. అలానే బ్రాహ్మణ్ పంతులు గారిని ఇంటికి పిలిచి మేము పూజ చేపిస్తున్నాం. పెద్దోళ్ళందరికీ పితృదేవతలకు తర్పణం చేపించినామండి. బ్రాహ్మణ్ ఇంట్లో పిలిచి మనకు తోచినంత మేము కూరగాయలు, పండ్లు, బట్టలు, బియ్యం అవన్నీ దానం చేసినామండి. మా బాబు కూర్చొని తర్పణం చేస్తున్నాడు. కర్మ కరిష్యే నీళ్ళతో పాటు తర్పణం ఇచ్చిన తర్వాత మేము వంటలు స్టార్ట్ చేసినామండి. వంటల్లో సింపుల్గా మేము వడ చేసినాము. అలానే అరటికాయ తప్పకుండా చేయాలండి. మన అమావాస్య రోజు అరటికాయ ఫ్రై చేసినాము. బూడిద గుమ్మడికాయ సాంబార్ చేసినామండి, పెసరపప్పు వేసి సాంబార్. అలానే పెసరపప్పు బియ్యం పిండితో గుండ్రాలు వేసి పాయసం. అలానే ఇంకా వైట్ రైస్, పెసరపప్పు పాయసం. సింపుల్గా వంట చేసి అంతే నైవేద్యం అన్నీ చేసినామండి. చేసిన తర్వాత పెద్దోళ్ళకు ఆకుల వాళ్ళకు కావాల్సినవి పెట్టి పూజ చేసినామండి. అందరు ఫ్యామిలీతో అందరు కలిసి పూజ చేసినాము. చూడండి మా అబ్బాయి పూజ చేస్తుండ్రు. ఇలా మనం పితృదేవతలకు పూజ చేసే వల్ల వాళ్ళు సంతోషపడి మన వంశాన్ని అందరినీ కాపాడతారండి, ఆశీర్వదిస్తారు. మేము కూడా అందరు మంచిగా ఉండాలని కోరుకున్నామండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత కాకికి పెట్టాలండి. ఇక్కడ కాకిలు రాలేదు కాబట్టి మేము ఆవుకి వెళ్ళి పండ్లు, కూరగాయలన్నీ ఆవుకి పెట్టేసి వచ్చినామండి. చూడండి మా మనవరాలు, మా చెల్లి కూడా వచ్చింది ఊరు నుంచి, మా కోడలు అందరూ కలిసి మొక్కినామండి. తర్వాత నేను కూడా దేవుడు మొక్కున్నాను. ఈ మగాలయ అమావాస్య మాత్రమండి 7 తరాల పితృదేవులతో మనం మొక్కొచ్చండి. మన అమ్మ నాయనలు, మన అత్తమామలు, తోడపుట్టినోళ్ళు, చుట్టాలు, రిలేషన్స్, ఎవరు పెద్దోళ్ళు చనిపోయినరో వాళ్ళందరినీ మనం తలుసుకొని పూజ చేయిస్తామండి. అలానే మన గురువులకు కూడా మనం తలుసుకొని పూజ చేయవచ్చండి. అలా అంతా చేసిన తర్వాత భోజనాలు కాకికి పెట్టేసి తర్వాత అందరు భోజనం చేసినామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ పెట్టండి. నెక్స్ట్ మనకు నవరాత్రి స్టార్ట్ అవుతుందండి. హ్యాపీ నవరాత్రి అండి.